నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో పుల్ల పుల్లగా తీయగా తినే కొద్దీ తినాలనిపించే పచ్చి మామిడికాయతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చేద్దామా. వడియాలను వేయించే పని లేదండి, వీటిని ఇలానే వట్టిగానే తినేయచ్చు. ఈ పండు వడియాలు ఎలాంటి రుచి ఉంటుందో ఇప్పుడు మనం చేసుకునే ఈ మామిడికాయ వడియాలు అంతకంటే రుచిగా ఉంటాయి. ఒకసారి వీటిని చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ఇందులోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఈ వడియాలు తయారు చేసుకోవడం కోసం కొంచెం పెద్ద సైజులో ఉన్న 2 అంటు మామిడికాయలను అయితే తీసుకున్నాను. ఈ వడియాలకు ఈ మామిడికాయలు అయితేనే రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాత గ్రేటర్ తీసుకొని, చిన్న సైజు వాడొద్దండి, ఈ విధంగా పెద్ద సైజులో ఉండే బ్లేడ్ అయితే తీసుకోండి. దీని ద్వారా మామిడికాయలను బాగా తురుముకోవాలి. ఈ బ్లేడ్ యూజ్ చేస్తూ మామిడికాయలని తురిమి తీసుకుందాం. పచ్చి మామిడికాయ వడియాలకైతే తురుము ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మామిడికాయ తురుమునంతా ఒక మిక్సింగ్ బౌల్లోకైతే తీసేసుకుందామా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. అందులో 3 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడైతే ఇందులో రుచికి తగినంత బెల్లం అయితే వేసుకోవాలి. మామిడికాయ పులుపు బట్టి వేసుకోండి. ఇప్పుడు మరొకసారి దీనంతటిని గ్రైండ్ చేసుకుందాం. ఈ బెల్లము పచ్చిమిరపకాయ పేస్ట్ని అయితే మామిడికాయ తురుములోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసుకుంటున్నాను, కారపొడి, 1 ఇంచి అల్లం తరుగు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టు చేతితో కలిపేసుకుందాం. బాగా కలవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే టేస్ట్ చూసేసుకుందాం ఒకసారి. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అయింది అనిపిస్తుంది, అందుకు కొద్దిగా సాల్ట్ వేశాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కవర్ పైన అయితే వడియాలు పెట్టుకోవాలి. ఈ వడియాలను పెట్టేటప్పుడు మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా పెట్టండి, ఎందుకంటే ఇవి ఎండిన తర్వాత ఇంకాస్త పలుచబడతాయి కాబట్టి. ఇలా మీకు నచ్చిన సైజులో వడియాలను అయితే పెట్టుకోండి. ఎండలో పెట్టినాక ఒక 3-4 రోజులకైతే బాగా ఎండిపోతాయి. ఈ తర్వాత 4వ రోజు బాగా ఎండిన ఈ వడియాలనైతే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఫ్రెండ్స్, చూశారు కదా, చూడ్డానికి రేగిపండు వడియాలలాగే ఉన్నాయి. టేస్ట్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఈ వడియాల టేస్ట్ అయితే అంతకంటే బాగుంటుందండి. రాయలసీమలో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి. నాకు హాఫ్ డేకే నేను కవర్ నుంచి తిప్పి ప్లేట్లో అయితే పెడుతున్నాను. ఈ ప్లేటు గాలికి కింద పడకుండా సెంటర్లో అది రోల్ పెట్టానండి, చిన్న రోలు. ఇవి వడియాలను నేను మధ్యాహ్నానికల్లా తిప్పి మరొక పక్కకు ఎండబెడుతున్నాను. బాగా నేనైతే 3 డేస్ అయితే బాగా ఎండబెట్టానండి. చూడండి, మనం పెట్టుకున్న పచ్చి మామిడికాయ వడియాలు ఏ విధంగా పలచబడిపోయాయో. వడియాలు పెట్టేటప్పుడే కాస్త మందంగా పెట్టండి, అప్పుడే వడియాలు పర్ఫెక్ట్గా ఉంటాయండి. పచ్చి మామిడికాయతో సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో, ఈ వడియాలు పుల్ల పుల్లగా తీయగా కాస్త కారంగా చాలా రుచిగా ఉంటాయండి నోరు బాగలేని వాళ్ళకు. మీకు వీలైతే తప్పకుండా ఈ వడియాలను పెట్టుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఎవరికైనా
వికారంగా ఉన్నా నోరు బాగలేకున్నా వాళ్ళైతే బాగా తినొచ్చండి. నేను కొన్ని పెద్ద సైజు కొన్ని చిన్న సైజు పెట్టాను. చిన్న సైజు అయితే బాగా ఇష్టంగా తింటారు కదండి, అందుకు కొద్దిగా కాస్త చిన్నగా పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.